హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంట్లోనే సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రై తయారీ విధానం చూద్దాం. ఇలా చేసుకోండి, బయట కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. ఇంచంగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకి మనీ కూడా తక్కువగా అవుతుంది. బయట ఇంట్లోనే హెల్తీగా తినొచ్చు. ఫ్రెంచ్ ఫ్రై తయారీ విధానానికి ఇలా రౌండ్గా ఉన్న బంగాళదుంపలు తీసుకోవాలి. నీట్గా అసలు ఏమీ ఉండకూడదు. నీట్గా పుచ్చులు లేకుండా అన్నీ చూసుకుని అది కట్ చేసుకోవాలి. అలాగా అంతా నీట్గా ఉండేలా చూసుకోవాలి. అలా నీట్గా కట్ చేసుకున్నాక మనం అసలు ఎటువంటి మచ్చలు కూడా ఉండకూడదు. అలా అందంగా ఉండేలా చూసుకోవాలి. ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటే వాటిని కట్ చేసుకుని అలాగా ఒకటి 4 పీసెస్ వచ్చేలా కట్ చేసుకుని అది చిన్న పెద్దవి కాదు చిన్నవి కాదు, మరి అలాగా ఆ సైజులో ఉండేలా కట్ చేసుకోండి. అలాగైతేనే ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా వస్తాయి. చూసారా, అదే విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసుకోవచ్చు. సేమ్ అన్నిటిని అలాగే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా స్లైసెస్ ఉంటే మనం తీసేసుకోవాలి. ఇంట్లోనే 10 మినిట్స్ ఇలా రెడీ చేసుకుంటే మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా. అలా నీట్గా సింపుల్గా కట్ చేసుకోండి. అలా అన్ని ముక్కలు కట్ చేసుకున్నాక సేమ్ అదే సైజులో రావాలి. చూసారా, వీడియోలో ఎలా ఉన్నాయో అదే సైజులో కట్ చేసుకుని అవి శుభ్రంగా వాటర్లో కడగాలి. కడిగాక అవి మురికి వచ్చే వరకు కడుగుతూనే ఉండాలి. 2-3 సార్లు కడగాలి. అలాగే అలా 2 టైమ్స్ కడిగాక అవి పీసెస్ నిండేలాగా వాటర్ వేసుకుని అవి ఉడకబెట్టాలి. ఎంతంటే ఒక 80% ఉడకబెడితే చాలు. మరీ ఎక్కువ పీసెస్ ఉడకబెట్టుకునే ముందు సాల్ట్ వేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించే విధంగా ఉడకాలి. మరీ మెత్తగా కాకుండా అలా సమానంగా ఉడకాలి. అవి ఒక క్లాత్ మీద వేసుకుని చల్లగా అవే వరకు ఆరాలి. కావాలితే మీకు కూల్ వాటర్లో కూడా వేసుకుని ఆరబెట్టుకోవచ్చు. అప్పుడు ఇంకా బాగా వస్తాయి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకోవాలి. ఫస్ట్ 40% ఫ్రెంచ్ ఫ్రై వేగాలి. 40% అవి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని మిగతావి కూడా వేగించుకోవాలి. 40%, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ వేపాలి. అలా మెల్లగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకు తెలుస్తుంది కదా, ఒక 2-3 మినిట్స్ వేగాక తీసేయచ్చు. అలా మిగతావి కూడా ఉన్నవి వేసేసి వేపుకోవచ్చు. వేపుకున్నాక నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం వేపుకోవాలి. వేపుకున్నాక మళ్ళీ సెకండ్ టైం వేసాక వీడియోలో చూపించే విధంగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. బ్రౌన్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేపాలి. అలా అన్నీ అయిపోయాక చూసారా, వీడియోలో వచ్చిన సౌండ్ వచ్చేలా వేపుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఎంతో ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.